నమస్తే. హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఎస్వి నాగనాథ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఉన్నారు. వారితో కన్యా రాశి వాళ్ళకి రాహుకేతు ప్రభావం ఎలా ఉండబోతుందో డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. సార్, కన్యా రాశి వారి గురించి విన్నట్టయితే గనక ఎవరికైతే పెళ్ళిళ్ళయ్యో వాళ్ళకైతే పిచ్చగా షాక్ ఇచ్చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా జీవిత భాగస్వామితో గొడవలు ఉంటాయి, విడిపోతారు, విడాకుల వరకు వెళ్తారు, కోర్టులు ఎక్కాల్సిందే. అలాగే ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు ఉంటాయని, అండ్ పైగా మొన్న మార్చి 30వ తారీఖున సప్తమ శని ప్రారంభమైంది అని అనేసి అని అంటూ ఉన్నారు. సో అలాగే అట్ ది సేమ్ టైం రాహుకేతు ప్రభావం కూడా ఈ రాశి పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది అని అనేసి అంటూ ఉన్నారు. దానికి మీరు ఏం చెప్తారు సార్? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారం. మీరే చెప్తున్నారు కదా మేడం, కన్యా రాశి వాళ్ళకి అన్ని సమస్యలే, వాళ్ళ కష్టకాలం, జీవిత భాగస్వామితో సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు నాట్ ఉన్నవన్నీ కన్యా రాశి వాళ్ళకి ఉన్నాయి. అయితే మీకు ఒక విషయం చెప్పాలి, జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని బుక్స్ లో రాసి ఉంటుంది, మ్యారింగ్ మేషరాశి, కన్యా రాశి అండ్ వృశ్చిక రాశి ఈజ్ అన్ అడ్వెంచర్ అని రాసి ఉంటుంది. అంటే ఈ మూడు రాశుల వాళ్ళని పెళ్లి చేసుకోవడం అన్నది ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం అని రాశారు. సార్, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు భయపడతారు సార్ ఈ రాశుల వాళ్ళు. నేను చెప్పింది కాదు మేడం, ఇది బుక్ లో రాసిందని నేను చెప్పాను. అదైనా చెప్పారు సార్, భయపడుతున్నారు. ఇప్పుడు నేను బుక్ లో రాసిన దాని మీద రీసెర్చ్ చేశా కాబట్టి ఐ బికేమ్ అన్ ఆస్ట్రో సైకాలజిస్ట్. అదర్వైజ్ ఐ విల్ బికమ్ అన్ సింప్లీ ఆస్ట్రాలజర్. అవునా కదా, నేను వాటి మీద రీసెర్చ్ చేశా కాబట్టి నేను ఇంకో కొత్త కోణం అర్థమైంది. ఎందుకు కన్యా రాశి వాళ్ళ గురించి వైవాహిక జీవితం బాగోదు వాళ్ళది, ఆల్రెడీ వాళ్ళకి వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి సమస్యల్లో ఈ కేంద్ర భావం అయినటువంటి సప్తమ భావంలోకి శని ప్రవేశం మన 30వ తారీఖు మార్చిలో జరిగింది. సో కేంద్ర భావం అయినటువంటిది సప్తమ భావం. జ్యోతిష్ శాస్త్రంలో 4 కేంద్ర భావాలు ఉంటాయి, లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాలు ఉంటాయి. అందులో కేంద్రమైనటువంటి వన్ ఆఫ్ ద కేంద్ర స్థానాలు సప్తమ భావం. సప్తమం అంటే కళత్రము, పెళ్లి, వైవాహిక జీవితము, ఒక ఇండివిజువల్కి ఉండేటువంటి సెక్షువల్ పొటెన్షియల్, ఇవన్నీ కూడా సప్తమ భావానికి వస్తాయి. సో ఈ సప్తమ భావంలోకి శని ప్రవేశించగానే ఇక జ్యోతిష్యులందరూ ఇక లుంగి సర్దుకొని సంకల్లో పంచాంగం పెట్టేసుకొని ఇక టగటగ ఫలితాలు చెప్పేస్తే అట్లా కుదరదు మేడం. ఎందుకంటే నెగటివ్ సైడ్ ఆస్ట్రాలజీ ఎట్లుంటుందంటే, మీకు మొత్తం రూమ్ అంతా క్లోజ్ అయిపోయి ఆ రూమ్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎక్కడో ఒక వెంటిలేటర్ ఓపెన్ ఉంటుంది. ఆస్ట్రాలజీ మీరు నేర్చుకుంటే మీకు నవ్వు వస్తుంది. అసలు ఇది ఎటువైపు వెళ్ళాలో మీకే తెలియదు. అంటే బ్రైటర్ సైడ్ చూస్తుంటే ఇటేమో డార్కర్ సైడ్ కనిపిస్తుంది, పోనీ డార్కర్ సైడ్ అనాలిసిస్ చేద్దాం అనుకుంటే అక్కడ ఒక బ్రైటర్ సైడ్ అనాలిసిస్ కనిపిస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో మీరు ఒక నిర్ధారణకు రావడం అంటే మీకు అపారమైనటువంటి బుద్ధి, నిష్పక్షపాతం, ఇక వృత్తిని అమ్ముకోవడం, డబ్బు కోసం వృత్తి అమ్ముకోవడం, కొన్ని వాల్యూస్ని మీరు పాటించాలి మేడం. వృత్తిని మీరు డబ్బు కోసం చేయకూడదు. డబ్బు కోసం చేసేవాడు ఇచ్చే ఫలితం ఎప్పటికీ కరెక్ట్ కాదు. మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాయి, ఏంటంటే డబ్బు సంపాదించుకోవడం తప్పలేదు, ఎందుకంటే మీరు టైం ఇస్తున్నారు, నాలెడ్జ్ ఇస్తున్నారు కాబట్టి. డబ్బు కేంద్ర భూమిక కాకూడదు జ్యోతిష్యులు. అందుకే చెప్తున్నాను, కేంద్ర భావం అయినటువంటి శనిగ్రహము ఇందులో సప్తమంలో ఉంటే ఈ 21వ తారీఖు నుంచి రాహు కూడా వీళ్ళకి షష్ఠమ భావం అయినటువంటి కుంభరాశిలోకి వస్తాడు. వ్యయభావం అయినటువంటి స్థానం సింహరాశిలో కేతు వస్తాడు. కన్యా రాశిలో కేతువు కంటే సింహరాశిలో కేతువు వీళ్ళకి అద్భుతాన్ని ఇస్తారు. వ్యయభావం అంటే ఏంటి తెలుసా మేడం? వ్యయభావం అంటే మీరు మరి భోజనం చేసి చేయగడుక్కుంటారు. మీ కంచంలో కొన్ని మెతుకులు ఉంటాయి కదా, మీరు వదిలేసినటువంటి కొన్ని మెతుకులు ఉంటాయి. వ్యయభావం మీన్స్ దట్ గోస్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. మీరు మీ చేతిలోంచి వెళ్ళిపోయేది, ఒక ముక్కలో చెప్పాలంటే మీరు ఏదైతే వదులుకునేది, మీకు వదిలేసేది, దాన్ని వ్యయభావం అంటారు. కొంతమంది దానికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, క్రానిక్ డిసీజెస్, క్రానిక్ మెంటల్ ఇల్నెస్ కూడా అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైపోలర్ కానీ, స్కిజోఫ్రెనియా కానీ, ఓసిడి కానీ, ఇవన్నీ ఏంటంటే మీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మెడికేషన్ వల్ల తగ్గుతుంది తప్ప ఇమీడియట్గా తగ్గదు, క్రానిక్. సో అలాంటప్పుడు వీళ్ళకి కన్యాలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి వెళ్ళడం ప్లస్ పాయింటే కదా. సో కన్యా రాశి వాళ్ళకి కూడా ఒక పెక్యులర్ మైండ్ సెట్, ఎమోషన్స్ ఉంటాయి. అది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. మీకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు కెమెరామెన్ కూడా సమర్థించారు కాబట్టి వాళ్ళ క్లారిటీ వస్తుంది. కన్యా రాశి వీళ్ళు శ్రమజీవులు, కార్మికులు. ఎంత నిజాయితీ పరులు అంటే వీళ్ళకి పని తప్ప ఇంకేం ఇష్టం ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే చాలా ముక్కుసూటి మనుషులు,
స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు, డిప్లొమాటిక్గా బయట ప్రపంచంలో బతకడం రాదు. అదే మీరు వర్క్ వాళ్ళకి ఇవ్వండి, ఏదన్నా పని ఇవ్వండి, అది ఆల్రెడీ ఒక మూల పడిపోయి ఉంటుంది, ఒక వర్క్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ ఏదైనా మూల పడిపోయి ఉంటుంది, అది పరిష్కార దిశగా ఉండదు, దాన్ని కూడా పరిష్కరిస్తారు. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ వీళ్ళు స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అవుట్ స్టాండింగ్ ఉంటాయి. వీళ్ళు పరిధిలో ఆలోచించారు మేడం. అదే కదా, ఇప్పుడు మన స్టూడియో ఒక లిమిట్, ఒక పరిధిలో ఉంది, మాకు కొన్ని స్క్వేర్ ఫీట్లో ఉంది. అట్లా వీళ్ళు ఆలోచించారు. వీళ్ళు బేసికల్గా స్వేచ్ఛతో ఆలోచిస్తారు. ఈ సింహరాశి వాళ్ళు చాలా క్రియేటివ్గా ఆలోచించి పనిచేస్తున్నాం అంటారు, కానీ వీళ్ళ వర్క్లోనే ఒక ఇన్నోవేషన్ ఉంటుంది, న్యూ డైమెన్షన్ ఉంటుంది. వీళ్ళ ఎనర్జీ కూడా చాలా ఎనార్మస్ ఎనర్జీ ఉంటుంది. ఎవరికి? ఈ కన్యారాశి వాళ్ళకి. సో వాళ్ళు అంత ఎనర్జీని కన్సాలిడేట్ చేసి ఆర్గనైజ్ చేసి పని చేసేటప్పుడు వాళ్ళకి అంతే లెవెల్ ఐడెంటిటీ, సెల్ఫ్ ఉంటుంది కదా, అంటే ఈగో కూడా ఉంటుంది కదా. క్వాలిటీ లేని ఈగో ఉండదు మేడం. ఈగో అంటే అహంకారం కాదు, గుర్తింపు. ఆస్ట్రో సైకాలజీ ఈజ్ మై ఈగో, దట్ ఈస్ మై ఐడెంటిటీ. యాంకర్ ఈజ్ యువర్ ఈగో, యువర్ ఐడెంటిటీ. ఓకే, వీళ్ళ ఐడెంటిటీస్ కానీ వీళ్ళ ఇమాజినేషన్ కానీ చాలా హై లెవెల్ ఉంటాయి. సో ఇంత హై లెవెల్ ఇంటెన్సిటీతోని వీళ్ళు యాటిట్యూడ్ కానీ వీళ్ళ కాన్ఫిడెన్స్ కానీ ఉన్నప్పుడు ఆర్డినరీ పీపుల్ వీళ్ళని పెళ్లి చేసుకున్నా, ఆ లో లెవెల్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో చెప్పండి. ఒకటి, వీళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, లేదా వాళ్ళు వీళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి. సో వీళ్ళు అడ్జస్ట్ అయ్యే టైప్ కాదు మేడం. ఓకే, వీళ్ళు చాలా విశాల భావాలతో ఉంటారు. మీరు చూడండి, మ్యారీయింగ్ కన్యారాశి పర్సన్ ఇస్ అన్ అడ్వెంచర్. ఎందుకన్నారు? ఒకవేళ నీకు నచ్చలేదు అనుకో, సరే నువ్వు ఇంకోళ్ళని పెళ్లి చేసుకో, నేను ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంటా, విశాల భావం. పెళ్ళైన తర్వాత కూడా మనం ఎప్పుడైనా కాఫీ షాప్ లోనే ఎక్కడైనా కలిసి ఫంక్షన్ లో కలుసుకుంటే హ్యాపీగా మాట్లాడుకుందాం, ఓకే. కానీ ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉంటారు వీళ్ళు. మీకు తెలిసిందండి, వీళ్ళకి ఒక పెళ్లి కాదు, 2 పెళ్లి 3 పెళ్లిలైనా ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉంటారంటే అర్థం ఏంటి? వీళ్ళలో మంచితనం ఉన్నట్టే కదా. ఇప్పుడు మీరు ఎవరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండకూడదు. అభిప్రాయ భేదాలు ఉంటే వీళ్ళు తొందరగా ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసేస్తారు. జనరల్గా ఎలాంటి వాళ్ళు మంచోళ్ళు సమాజంలో? భార్య కరాటే కున్ఫుతో తన్నులు తిన్నా భార్య దగ్గర అదేముంటుంది, కిచెన్ లో ఉంటుంది చూడండి, ఏంటది మన రొట్టెల కర్ర, రొట్టెల కర్రతో దెబ్బలు తగిలి తల వాసిపోయి ఇవన్నీ చేసిన భర్త సైలెంట్ గా ఉంటే చాలా అద్భుతమైన భర్త, చాలా ఉన్నతమైనటువంటి వాడు అని చెప్తారు. అదే వైస్ వర్స ఆడవాళ్ళకి వేసుకోండి, కన్యారాశి వాళ్ళు భర్తతో హింసలు అనుభవించి భర్తతో దెబ్బలు తగిలినా కానీ సైలెంట్ గా ఉండి హ్యాపీగా ఉన్న వాళ్ళైతే మంచి భార్య. వీళ్ళు ఆ బ్యాచ్ కాదు మేడం. ఎక్కువ నాన్ సెన్స్ తీసుకోరు. ఇవ్వరు కూడా. ఇవ్వరు, తీసుకోరు. అది మంచిదే కదా. అద్భుత, దే ఆర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, నేను ఒకవేళ హై రేటింగ్ ముగ్గురు రాశులకు ఒకళ్ళు హై రేటింగ్ వేయాలంటే వీళ్ళు ఉంటారు, కన్యారాశి వాళ్ళు. అంటే అపారమైన మానవత్వం ఎవరికి కనిపిస్తుంది తెలుసా మేడం? మీరు ఒక వ్యక్తి మిమ్మల్ని ఎంత మోసం చేసినా, ఎంత దుర్మార్గుడైనా మీరు క్షమిస్తారు చూడండి, అది అత్యున్నతమైన మానవత్వం. ఈ రాశి వాళ్ళకు వీళ్ళకు ఉంటుంది, మిథున రాశి వాళ్ళకు ఉంటుంది, కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు అందుకే దే ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గాడ్స్ అని రాసి ఉంటాయి బుక్స్ లో. గ్రడ్జ్ పెట్టుకొని దాని పరంగా యాక్ట్ చేయరు, ఫర్గివ్ చేసేస్తారు. వర్క్ లోకి ఇన్వాల్వ్ అయితే గ్రడ్జ్ పోతుంది. ఓకే, అర్థమైందండి. వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ డిఫాల్ట్ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు ఆ రీసైక్లింగ్ బిన్ ఉంటుంది చూడండి, ఆ రీసైక్లింగ్ బిన్ నుంచి కూడా తీసేస్తారు. అది మంచి లక్షణమే. మరి అలాంటప్పుడు వీళ్ళు చేసేటువంటి కర్మలు, గతంలో చేసినటువంటి కర్మలు, ముఖ్యంగా లాస్ట్ 2-3 years లో వీళ్ళు పడ్డ కష్టాల్లో మెయిన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఒకటి. అంటే వీళ్ళు గతంలో లోన్స్ ట్రై చేసుకున్నారు, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు, ఉద్యోగం రాలేదు, ఏదైనా బిజినెస్ చేస్తే ఎవరైనా వీళ్ళ మనీ స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అవుతాయి. రైట్, ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అవుతాయి. షష్ఠమ భావంలో రాహు, వీళ్ళకి ఎవరన్నా వీళ్ళ మీద కేసు వేశారు, వీళ్ళ ప్రాపర్టీ ఎవడన్నా అన్యాయంగా క్యాప్చర్ చేశాడు లేకపోతే కబ్జా చేశాడు, వీళ్ళకి రావాల్సింది ఎవడన్నా దోచేశాడు, తిరిగి వస్తాయి. ఎందుకు? శత్రుజయం. షష్టమ భావం అంటే శత్రుజయం. రాహు ఉన్నాడు అక్కడ. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఆస్తులు, ఇప్పుడు కొంతమంది కుటుంబంలో చూడండి, 5 అన్నదమ్ములు 3 అన్నదమ్ములు, ఒకళ్ళు కొట్టేస్తాడు ఆస్తి మొత్తం, కోర్టు కచేరీలు నడుస్తుంటేవి, ఇప్పుడు క్లియర్ అవుతాయి. ఓకే. సో సప్తమంలో శని అన్నది ఎందుకు వీళ్ళకి విడాకులు అయితే వైవాహిక జీవితంలో ఎందుకు వీళ్ళు వీక్గా ఉంటారు అన్నది మీకు మానసికంగా అనుభవించి చెప్పేసారు, అర్థమైపోయింది. శత్రుజయము, అంటే గతంలో చేసినటువంటి కర్మలు, ఈ కర్మలకు సంబంధించినటువంటి పూర్వజన్మ సంస్కారానికి సంబంధించినటువంటి సింహరాశిలోకి వెళ్తున్న కేతువు 21వ తారీఖు మే మాసం నుంచి వీళ్ళకి అన్ని కూడా మంచి జరుగుతాయి. కాబట్టి వీళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఓకే సార్. అయితే ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా! 2 సంవత్సరాలుగా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కన్యా రాశి వాళ్ళు. అయితే రాహుకేతు ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మానసికమైన సమస్యలు కూడా డెఫినిట్‌గా కన్యా రాశి వాళ్ళ పైన ఉంటాయి. సో, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా బయటికి రావాలి? అవి అధిగమించడం ఎలా అంటారు? ఎందుకంటే మానసికంగా ఒక సమస్య వచ్చింది అనంటే వేరే ఏ సమస్యలైనా చక్కబెట్టొచ్చు. కానీ ఇన్నర్‌గా మనం ఏదైనా గో త్రూ అవుతున్నాము అంటే అది చక్కబెట్టడం అసలు మనది మనం తెలుసుకోవడం, మనకి సమస్య ఉంది అని తెలుసుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఆత్మహత్య చేసేసుకుందామా, లేకపోతే గనుక ఈ సమస్య నుంచి బయటపడడానికి ఇంకా వేరే దారి ఏదైనా చూద్దామా, తప్పు చేసే లక్షణాలు ఎక్కువగా బయటపడుతూ ఉంటాయి. సో ఇది నిజమే అంటారా? అసలు రాహుకేతు ఇంపాక్ట్ కూడా ఎలా ఉండబోతుంది అంటారు? రాహుకేతువుల యొక్క ప్రభావము ఇన్ జనరల్గా కూడా ఒక వ్యక్తి యొక్క జాతకంలో మనం ఇప్పుడు మాట్లాడుకునేది గోచార ఫలం, ఈ రోజు గ్రహస్థితి. వ్యక్తిగత జాతకంలో రాహుకేతువుల యొక్క ప్రభావం లగ్న భావం నుంచి కానీ కుటుంబ స్థానంలో కనుక రాహుకేతువులో ఒక స్థానం ఉంటే వాళ్ళకి తప్పకుండా మానసిక సమస్యలు ఉంటాయి, తీవ్రమైనట్టు. ఇప్పుడు మానసిక సమస్య ఏంటంటే మేడం, మీ జీవితాన్ని మీరు అర్థం చేసుకోలేకపోవడం, మీరు కోరుకున్నట్లుగా మిమ్మల్ని మీరు సమాజానికి లేదా చుట్టుపక్కల ప్రపంచానికి పరిచయం చేసుకోవడంలో ఫెయిల్ అవ్వడం, మీ భావోద్వేగాల మీద మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మీద మీకు నియంత్రణ లేకపోవడం, పరిణామాలు తెలియకపోవడం. మీరు చెప్పండి, ఇంతకంటే మానసిక రుగ్మత ఏముంటుంది? ఈ లక్షణాలు ఈ రాహుకేతువులు లగ్నాల్లో ఉన్నా కానీ కుటుంబ స్థానంలో ఉన్నా కానీ పంచమ భావంలో ఒకవేళ మహిళలకు ఉంటే రాహుకేతువులు ఉంటే వాళ్ళకి ఈ గర్భసంచికి సంబంధించినవి లేదా పిల్లలు డిలే అవ్వడము, లేకపోతే పిల్లలు పుట్టినటువంటి అబ్డామినల్ డిజార్డర్స్ అంటే అబార్షన్స్ లాంటివి ఇట్లాంటివి అవడం అన్నది 10 మంది జాతకాలు చూస్తే మీకు 4 కనిపిస్తాయి కన్యరాశిలో. అంటే కన్యారాశి వాళ్ళకని కాదు, రాహుకేతువుల యొక్క ప్రభావం ఈ యొక్క పంచమ భావం కానీ లగ్నంలో కానీ కుటుంబ అష్టమ భావాల్లో ఉంటుందని పరిశోధన చేసినటువంటి వాళ్ళు రాసిన పుస్తకాల్లో ఉంది. నేను కూడా బయట చూశాను, అలాంటి లక్షణాలు ఉన్నవి కూడా నేను చాలా చూశాను రియల్గా కూడా. అయితే ఇప్పుడు కన్యారాశిని మనం దృష్టిలో పెట్టుకుంటే కన్యారాశి వాళ్ళకి ఒక్క విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే వాళ్ళకి ఏ పనైనా ఎదుటి వాళ్ళు చేసింది నచ్చదు. అంటే ఒక మేనేజ్మెంట్ టర్మినాలజీ చెప్పాలంటే పర్ఫెక్షన్ సిండ్రోమ్ అంటారు. పర్ఫెక్షన్ సిండ్రోమ్ అంటే తెలుసా మేడం, ఈ వస్తువు ఇక్కడ ఉందనుకోండి, ఈ వస్తువు ఇక్కడ నుంచి తీసి పక్కన పెడితే వాళ్ళకి నచ్చదు. అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అది ఎక్కడ ఉండాలో, వాళ్ళు ఎలా చూడాలనుకుంటున్నారో, అది ఎలా ఉంటే బాగుంటుందో వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి వీకర్ పార్ట్ ఆఫ్ ద కన్యారాశి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి ఎదుటి వ్యక్తి నోబెల్ ప్రైజ్ సంపాదించినోడు కూడా వీళ్ళు వంకలు పెడతారు. ఓకే. సో కన్యారాశి వాళ్ళని ఎప్పుడు కూడా మంచి క్రిటిక్స్ గా తీసుకోవాలి. ఇప్పుడు మన షో చూసినప్పుడు నేను కన్యారాశి ఫ్రెండ్లకు చెప్తా, వాళ్ళు 100 వంకలు పెడతారు. దానివల్ల నాకు జరిగే మంచి ఏంటి, నేను మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో అరే ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడాలి. సో కన్యారాశి వాళ్ళు జనరల్ గా అట్లా చెప్పారు, వాళ్ళ రాశి వాళ్ళు చూసుకుంటారు, లేదా వేరే వాళ్ళ రాశి చూసి అనాలిసిస్ చేస్తారు, అరే వీడు మనోడు కదా అని అనాలిసిస్ చేస్తారు. బట్ కన్యారాశి పీపుల్ ఆర్ కన్సిడర్ యాజ్ అ క్రిటిక్స్. వాళ్ళు విమర్శకులు అని ఉంటారు, కానీ ప్రొడక్టివ్ గా విమర్శిస్తారు, అసూయతో విమర్శించారు. ప్రొడక్టివ్ గా చేస్తారు. సో ఈ విమర్శ ప్లేస్ లో వీళ్ళు లౌక్యంగా, ఇప్పుడు ఈ టీవీ ప్రోగ్రామ్ బాగాలేదు అనడం కంటే ఈ టీవీ ప్రోగ్రామ్ బాగానే ఉంది కానీ నీకంటే యాంకర్ అద్భుతంగా చెప్పిందంటే ఎట్లుంటది? హర్ట్ చేయకుండా చెప్పాల్సింది కన్వే చేసేస్తాము. ఓకే, ఆ లౌక్యం అన్నది ఒక పేషెన్స్ తో వచ్చేటువంటి ఒక డెవలప్మెంటల్ కమ్యూనికేషన్. మీకు లౌక్యం ఓవర్ నైట్ రాదు మేడం. కామన్ సెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఓవర్ నైట్ రాదు. జనరల్ ఇంటెలిజెన్స్ వస్తుందేమో కానీ కామన్ సెన్స్ రాదు. సైంటిఫిక్ గా మీరు ఎలా కూడా నేర్చుకోలేరు కామన్ సెన్స్. సైంటిస్ట్ అని అడగాలి కామన్ సెన్స్ ని ఎట్లా నేర్చుకోవచ్చు అని. ఎందుకంటే అంతా సైన్స్ కాదు, జ్యోతిషం అంటారు కదా. కానీ కామన్ సెన్స్ ని వీళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలన్నది వీళ్ళు చూసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు అన్నటువంటి ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, స్నేహితులు దూరం అయిపోవడం, నచ్చిన వాళ్ళు కూడా వీళ్ళతో వైరం పెంచుకోవడం లాంటివి తగ్గిపోతాయి. ఓకే. సో వీళ్ళకి ఒక ధార్మిక పరమైన సూచన కూడా ఏంటంటే, వీళ్ళు ఎక్కడైనా హోమాలు జరుగుతాయి కదా, ఆ హోమాలు జరిగినప్పుడు ఆ హోమానికి సంబంధించినటువంటి దానాలు, అది ఏదైనా కూడా కావచ్చు. మీరు హోమం ఎలా జరుగుతుంది, కొన్ని కట్టెలు, నెయ్యి, దానికి సంబంధించిన సామాగ్రి,
హోమాలకు సంబంధించినటువంటి ఏ సామాగ్రినైనా వీళ్ళు దానం చేయాలి. ఎందుకంటే కేతు వీళ్ళకి అగ్ని ఇంట్లోకి వెళ్ళాడు. ఓకే. కేతు గ్రహము భూమి సంకేతమైనటువంటి కన్యా రాశిలో నుంచి అగ్ని సంకేతమైనటువంటి సింహరాశిలోకి వెళ్ళాడు. అంటే వెళ్తాడు ఇప్పుడు ఈ 21వ తారీఖు వెళ్తాడు. సో కాబట్టి వీళ్ళు హోమాలకు సంబంధించినది ఏదైనా కానీ వీళ్ళు దానం చేయడం వల్ల వీళ్ళకి కర్మ నివృత్తి అంటారనమాట, అది జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క చిన్న ప్రాసెస్ని వీళ్ళు కనుక ప్రాక్టీస్ చేస్తే రాహుకేతువుల యొక్క ప్రభావం కానీ, సప్తమ స్థానం కేంద్ర భావంలో శని యొక్క ప్రభావం కానీ, ఆ ఇంటెన్సిటీ ఉందో అది తగ్గడమే కాకుండా గడిచిన 2 సంవత్సరాల్లో వీళ్ళు ప్రతికూల వాతావరణాన్ని వీళ్ళు అనుకూలంగా చూసేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. రైట్. ఇక్కడ మీరు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కేతు ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి, విడాకుల దాకా వెళ్తారు అని చెప్పారే తప్ప సింహరాశి ఒక అగ్ని రాశి దాంట్లోకి వెళ్తోంది కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తాయి అనేది మీరు ఈ పాయింట్ ఎంతో చక్కగా చెప్పారు. నాకు తెలిసి కన్యా రాశి వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే హోమానికి సంబంధించిన ద్రవ్యాలు ఇవ్వడం చేత ఇలాంటి నెగటివ్ ఇంపాక్ట్ నుంచి వాళ్ళు బయటపడొచ్చు అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.